యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి అమ్మ యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి ఎక్కడో ఉన్నాడని ఎక్కడో ఉన్నాడని యాడో దాగాడని యాడో దాగాడని పిలిచిన పలుకడు ఎతికిన దొరకడు పిలిచిన పలుకడు ఎతికిన దొరకడు ఎందు దాగినాడు ఎందు దాగినాడు యశోదమ్మ నీ కొడుకు ఏది యశోదమ్మ నీ కొడుకు ఏడి అమ్మ యశోదమ్మ నీ కొడుకు ఏది యశోదమ్మ నీ కొడుకు ఏడి కృష్ణ కృష్ణ ముద్ద దొంగిలించి చిన్ని దొంగగా రే పల్లె వాడాలోన నిందలేసేగా పాల ముద్దుకిష్ట మాటలాడగా పంగ ముడిసినావే తనివి తీరగా నల్ల నల్లాని నల్ల నల్లాని వాడమ్మా నామాను గంధవాడే నల్ల నల్లాని వాడమ్మా నామాను గంధవాడే యశోదమ్మ నీ కొడుకు ఏది యశోదమ్మ నీ కొడుకు ఏడి అమ్మ యశోదమ్మ నీ కొడుకు ఏది యశోదమ్మ నీ కొడుకు ఏడి కృష్ణ తిన్న కృష్ణయ్య నోరు తెరవగా 14 లోకాలు చూసినావుగా అల్ల రెండు చెయ్యి వెళ్ళ రెండు గట్టగా శాపమోక్షమీయదలసి సాగినావుగా నల్ల నల్లాని నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే యశోదమ్మ నీ కొడుకు ఏది యశోదమ్మ నీ కొడుకు ఏడి అమ్మ యశోదమ్మ నీ కొడుకు ఏది యశోదమ్మ నీ కొడుకు ఏడి కృష్ణ మా గురువు గారు పెద్ద ఆయన 1979లోనూ 89లోనూ మాలేసుకొని మన ఊళ్ళో వేసే గురుసాంగుళ్ళు లేడప్పుడు తిరుపతికి వెళ్ళి మన గుంటూరుకి వెళ్ళి కృష్ణస్వామి గారి దగ్గర మాల ధరించి అయ్యప్ప స్వామి భజన అంటే ఇట్టుంటుంది, మండపాలంటే ఇట్టా ఉంటాయి, భజన ఇలా చేయాలి అని సంకల్పించుకొని ఆ రోజు వాళ్ళు చేసినటువంటి చేత్తో భజన ఈరోజు ఇండియా వైడ్ అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి నీ గానమే నా ప్రాణం ఈ 2 తెలుగు రాష్ట్రాలకి నేను ట్రెజరీ ఆల్ ఇండియాలో మనం భజన చేస్తూ ఉన్నాం. అంటే నరసరావుపేట ఏ టీం అయినా చేయనియండి, నరసరావుపేటలో భజనా కార్యక్రమం అంటే ఇండియా వైడ్లో మంచి పేరు.
స్వామివారు మనకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఏ టీం అయినా వెళ్ళొచ్చు. మన ఊళ్ళో 18 టీములు ఉన్నాయి. పసిపిల్లగాడ కానించి పెద్దోడు కానించి ఎక్కడికి పోయి ఏ ఊర్లో భజన చేసినా నరసరావుపేటకు మన స్వామి ఇచ్చినటువంటి వరం ఇలాంటి గురుస్వాముల ద్వారా. గుర్తుపెట్టుకొని మా స్వామిని నాకు చిన్న దండ తీసుకొచ్చి మా స్వామి గురువుగారు అంటే వాళ్ళ అభిమానం మనం ఈరోజు ఇంత ఎదగడానికి కారణం స్వామివారి యొక్క సంకల్పం. శ్రీ గురుస్వామియే శరణమయ్యప్ప. సద్బోధన ప్రవర్తకుడు, శ్రీ శాస్తా ప్రతినిధుడు, సత్ప్రవర్తనకు సాధ్యుడు, శరణాగత వత్సలుడు. శరణమనంగానే దగ్గరగా తీసుకొని ప్రేమగా ఆదరించేది గురువే. దేవుడు మనతో మాట్లాడండి. విగ్రహం దగ్గర నువ్వు 40 రోజులు కాదు 50 సంవత్సరాల శబరిమలపైన స్వామివారు మాట్లాడు. అక్కడున్న గురువే. పూజ చేసేటటువంటి గురువు, స్వామివారికి దగ్గరగా ఉన్నటువంటి గురువు, ఆచరింపజేసేటటువంటి గురువు, ఆయన దీక్ష చేస్తూ మన చేత చేయిస్తూ ఇది మార్గం అని చెప్పేటటువంటి గురువే మనతో మాట్లాడతాడు. అలాంటి గురువు స్వరూపమైనటువంటి ఎవరినైనా సరే భగవంతుడనే సాక్షాత్కారం గురువు దగ్గరే లభిస్తుంది. శాస్త్రాకి ప్రతినిధుడు, సద్బోధన ప్రవర్తకుడు, శ్రీ శాస్త్రాకి ప్రతినిధుడు గురువే. అలాంటి గురువు ద్వారానే మనం ఏమైనా నేర్చుకోగలుగుతాం, మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. ఇంద్రధనుస్సు లాంటి వాడు గురువు. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగులు గురువే. అక్కడ ఎరుపు ఉంటుంది, కోప్పడతాడు. గ్రీన్ ఉంటుంది, దగ్గరగా తీసుకుంటాడు. వాత్సల్యం చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు. ప్రతిదీ చూపించేది గురువే. గురువు ద్వారానే నేర్చుకోవాలా. అలాంటి దీక్షే మనది. స్వామివారు కూడా గురుస్వరూపమే. కాబట్టి యోగమూర్తివై శబరిమలలో ఉంటాడు. ఆశ్రమ పద్ధతి. నెలకి 5 రోజులే స్వామివారికి కార్యక్రమం జరుగుతుంది. గురువు కూడా ఆశ్రమంలో 5 రోజులే బయటకు వస్తాడు, మిగతా రోజులు ఆశ్రమంలో ఉంటాడు. సంవత్సరానికి గురువు గారు 60 రోజులే బయటకు వచ్చి శిష్యులకు విధానం చెబుతారు. స్వామివారి దేవస్థానం కూడా నవంబర్ 16 నుంచి జనవరి వరకు కూడా తీసి ఉంటుంది. ఇదంతా కూడాను స్వామివారు చేసేటటువంటి గురుస్వరూపము. కాబట్టి మనందరం కూడాను గురువుని ఆచరింపజేసేటటువంటి గురువుని మనం ఆశ్రయించాలి. సద్గురునాథనే శ్రీ గురుస్వామియే గొల్లపామాలంతా